ఇప్పుడు మనం మెరాయి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే మన రివ్యూలో అయితే స్పాయిలర్స్ అయితే ఉండవు. యాక్చువల్లీ నిన్నే చాలామంది పోస్ట్ చేశారు రివ్యూస్. యాక్చువల్లీ నా వరకు వచ్చేసరికి ఏంటంటే జాబ్ చేసుకుంటూ మూవీ చూసి రివ్యూ రాసుకొని నెక్స్ట్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం నాకు కొంచెం టైం పడుతుంది. ఏం పర్లేదు, ఇంకా రాను రోజుల్లో ముందుగా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇకపోతే మ్యాటర్లోకి వెళ్తే అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా నాకైతే తెలియట్లేదు భయ్య. ఎందుకంటే లిటరల్లీ మూవీ అయితే అంత బాగుంది. అసలు మూవీ కథపరంగా తెలుసుకోవాలనుకుంటే 9 గ్రంథాలు అయితే ఉంటాయి. అశోకునికి సంబంధించిన 9 గ్రంథాలు అయితే ఉంటాయి. ఈ గ్రంథాలని హీరోతో పూట ఉన్న వాళ్ళు కూడా ఎలా సేవ్ చేస్తారనేదే మూవీ కథ. దీనిలో పాజిటివ్ థింగ్స్ 3 అయితే గట్టిగా చెప్పుకోవాలి. ఆ 3 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ అయితే అసలు లిటరలీ సూపర్గా మంచి స్ట్రాంగ్గా అయితే పట్టుకున్నారు. సెకండ్ వచ్చి బీజిఎం భయ్య. అసలు ఆ బీజిఎం విలన్ వచ్చినప్పుడు మోగినప్పుడు చెవులు అయితే అసలు లిటరలీ చాలా బాగుంది. థర్డ్ వచ్చి క్యారెక్టర్స్ అయితే ఎవరి వాళ్ళకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. ఇంకా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం పాజిటివ్ చెప్పినప్పుడు అంత అన్ని పాజిటివ్స్ అవసరం లేదు. అలాగే మైనస్ల గురించి మాట్లాడుకుంటే నేనైతే మైనస్ల గురించి అస్సలు చెప్పను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు పాజిటివ్ గురించి మాట్లాడే మాటలన్నీ వదిలేసి నెగిటివ్ రివ్యూని మైండ్లో పెట్టుకుని చాలామంది అయితే మూవీ చూస్తారు. అదేంటంటే వాళ్ళకి ఎక్కడో ఇదే అనిపిస్తుంది. అందుకని నేనైతే నెగిటివ్ రివ్యూ అస్సలు ఇవ్వట్లేదు. అదే నెగిటివ్స్ గురించి అస్సలు చెప్పట్లేదు. ఇంకా నా వరకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అర్జెంటుగా మూవీ అయితే చూసేది భయ్య. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను నిన్న ఒక రివ్యూ ఎవరితో చూశాను సంథింగ్, ఫస్ట్ హాఫ్ ఏదో బాగుంది పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది అని చెప్పారనమాట. నా వరకు వచ్చేసరికి అయితే ఒక మూవీ తీయాలంటే ఎవ్రీ పర్సన్కి కూడా ఎవ్రీ షాట్ నచ్చేటట్టు తీయడం అయితే ఎవరి వల్ల కాదు. యాక్చువల్లీ మనం సినిమా బాగుంది అనుకున్నప్పుడు బాగుంది అంతేగాని ఫస్ట్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ నచ్చలేదు అంటే ఫైనల్గా మనము థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యామని దాన్ని పట్టుకొని రివ్యూ చెప్పాలి. కానీ ఆ షాట్ బాగుంది ఈ షాట్ బాగాలేదని కాదు. మీరైతే అర్జెంటుగా విజిట్ చేసేసేయండి, ఈ మూవీని అయితే చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఎండ్ టైటిల్స్ పడినప్పుడు ఎవరు కూడా లేచి వెళ్ళిపోవద్దండి. ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఆగండి. ఎందుకంటే అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మీరు తప్పనిసరిగా చూడాలి. నెక్స్ట్ దీనికైతే సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ అయితే ఎవరో లేచి వెళ్ళిపోవద్దు. ఎండ్ టైటిల్స్ పడిన తర్వాత కూడా ఒక 20 సెకండ్స్ ఆగండి. ఎండ్ టైటిల్స్ పడిన తర్వాత అయితే ఈ ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. ఓకేనా? ఇక ముందు కూడా మంచి రివ్యూస్తో నాకు ఒకవేళ జాబ్ పరంగా అవ్వకపోయినా సరే నేనైతే ట్రై చేస్తున్నాను, గట్టిగా ట్రై చేస్తాను. ఇంకా ముందుగా పోస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాలో కూడా మనం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.